4 టీవీ షోలు చేసి 4 రూపాయలు సంపాదించేసరికి కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఏదైతే క్యూ లైన్లో ఉండే భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదాన్ని పంపిణీ చేస్తామో ఆ ఉచితంగా ఇచ్చే ప్రసాదాన్ని మేము అడుక్కుంటున్నాం. మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం, మా జీవితంలో ఫస్ట్ టైం అడుక్కుంటున్నాం. అడుక్కున్నాం కానీ ప్రసాదం టేస్ట్ చాలా బాగుంది. వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు. కలియుగ దైవం శ్రీ వెంకన్న స్వామి సన్నిధి అంటే మీకు అంత హాస్యాస్పదంగా ఉందా? 4 టీవీ షోలు చేసి 4 రూపాయలు డబ్బులు సంపాదించేసరికి, 4 సార్లు విదేశీ టూర్లు వేసేసరికి, 4 సార్లు విమానాలకి తిరిగేసరికి కళ్ళు ఎత్తికెక్కిపోయినాయి నీకు. భగవంతుడి సన్నిధానంలో నువ్వు లేకి చేష్టలు, కుళ్ళు జోకులు, కామెడీ జోకులు, భక్తులకి ఇచ్చే పరమ పవిత్రమైన ప్రసాదాన్ని, ఏదైతే ఉచితంగా పంపిణీ చేసే ప్రసాదం గురించి మీరు కామెడీ షోలు చేస్తున్నారు. భగవంతుడు అంటే అంత చులకన భావన అయిపోయింది మీకు. ఒక్కొక్కరికి ప్యాషన్ అయిపోయింది ఈ మధ్య. ఏదో మా వీడియోలు అందరూ చూస్తున్నారు కదా, మాకంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా, మేము సెలబ్రిటీలు అయిపోయాం కదా, బిగ్ బాస్ వంటి షోలకు వెళ్ళేసి వచ్చాం కదా, ప్రజలందరూ మమ్మల్ని చూస్తుంటారు కదా, అది కామెడీ అయినా సరే సీరియస్ అయినా సరే మమ్మల్ని చూస్తే మాకు 4 రూపాయలు డబ్బులు వస్తాయి కదా. సిగ్గుండాలి. మనిషి పుట్టిన తర్వాత సిగ్గుండాల. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఈరోజు పరమ పవిత్రమైన ప్రసాదాన్ని తప్పుగా చూపించే విధంగా, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఈ విధంగా ప్రవర్తించేది. ఇటువంటి కామెడీలో చేయాల్సింది. అదేమైనా మీ స్టూడియోలు అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా, లేకుంటే మీ టీవీ ఛానల్లో జరిగే షోలు అనుకుంటున్నారా? ఎంత భక్తితోటి దేవుడి దగ్గరికి వెళ్ళామో, ఎంత భక్తితోటి ఆ భగవంతుని దర్శనం చేసుకున్నామో అదే భక్తితోటి బయటికి రావాలా. మీకు భగవంతుడి సన్నిధానంలో కామెడీలు చేసుకోవాలనిపిస్తే వెళ్ళకండి, మానేయండి. హిందువుల మనోభావాలు దెబ్బతీమాకండి. ఈరోజు ఏ ప్రజలైతే నీ టీవీ షోలు చూసి నిన్ను అంత ఎత్తున లేపారు, అదే ప్రజలు చెప్పుతో కొడతారు. సిగ్గనేది ఉండాలమ్మా. మనిషి జన్మెత్తిన తర్వాత ఇలాంటివా చేయాల్సిన వీడియోలు, ఇలాంటి సెల్ఫీ వీడియోలు చేస్తూ, వెకిలి చేష్టలు చేస్తూ, వెకిలి నవ్వులు నవ్వుకుంటూ స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తారా మీరు? మీకు భగవంతుడు నచ్చకపోతే వెళ్ళమాకండి, మీకు తినాలనిపించకపోతే తినమాకండి. అంతేగాని ప్రసాదాన్ని పట్టుకొని మేము అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్ళం, ఫస్ట్ టైం అడుక్కున్నాం కానీ ప్రసాదం టేస్ట్ బాగుంది. ఏం బ్రతుకుతున్నారమ్మా మీరంతా కూడా? ఒక ఆడపడుచువి ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. 4 టీవీ ఛానళ్ళకి వెళ్ళాం కదా, 4 రూపాయలు సంపాదించాం కదా, 4 వెకిలి చేష్టలు చేసాం కదా అంటే సరిపోదు. భగవంతుడి సన్నిధానంలో ఎలా ఉండాలో నేర్చుకో. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సెలబ్రిటీస్, యాంకర్లు, సినిమా హీరోలు, కొంతమంది దర్శకత నిర్మాతలు, వాళ్ళు వ్యాపారం కానివ్వండి, లేకపోతే సినిమాలో షూటింగ్ కానివ్వండి, వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి, వాళ్ళ ప్రారంభం కానివ్వండి, ఆడియో ఫంక్షన్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు. కొబ్బరికాయలు కొడతారు, పెద్ద పెద్ద దేవుని ఫోటోలు పెడతారు. మళ్ళీ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమలకు నడిచొస్తారు, అలాగే కాణిపాకం వెళ్తారు, అలాగే షిర్డీ సాయిబాబా టెంపుల్కి వెళ్తారు, విజయవాడకి వెళ్తారు, అనేక గుళ్ళకి, హిందూ సమాజానికి సంబంధించిన హిందూ దేవాలయ గుళ్ళకంతా వెళ్తుంటారు. ఆ సినిమా హిట్ అయిపోయినాక, వాళ్ళ ఆడియో ఫంక్షన్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే వాళ్ళు దేవుళ్ళని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. మనం చూస్తున్నాం. అసలు వాళ్ళు కోట్లు సంపాదించాక గర్వం నెతికిందేమో తెలియదు కానీ గుళ్ళకు వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి భక్తితో రావాలి. ఏదో సినిమా టూర్లకో, పిక్నిక్కో, టూర్లకో వచ్చినట్టు తిరుమల దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఊరుకుని లేదు చెప్పి గతంలో కూడా చెప్పాం. ఉదాహరణకి మనం ఒక వీడియో చూస్తాం. ఇప్పుడు మన తాజాగా యాంకర్ శివజ్యోతి ఒక కామెంట్ చేసింది, చూడండి. అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. ఇంకా 4:36 శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో భక్తిభావంతో భావిస్తాం. వెంకటేశ్వరం దర్శనం దొరికినంత రకమైన ప్రసాదం దొరికితే చాలని చెప్పి కోట్లాది మంది భక్తులు కోరుకుంటుంటారు. మనం చూస్తాం ఈ గత కొద్ది రోజులుగా కల్తీ నెయ్యి చేసినందుకే మొత్తం దేశంలో సంచలనంగా మారిపోయింది. అలాంటిది శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ తిరుమలకు వచ్చి ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం. కాస్ట్లీ ప్రసాదం అంటారా? వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత 100 కోట్లు 1000 కోట్లు ఉన్నప్పుడు సరే సామాన్య భక్తుల్లాగా వచ్చి ప్రసాదం స్వీకరించే ఆనవాయితీ. అలాంటిది మీరు పిక్నిక్ వచ్చారా,
భగవంతుని దర్శనానికి వచ్చారా, వీళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎవరైతే శివజ్యోతి సంబంధించిన కామెంట్ చేశారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర భక్తులు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో వాళ్ళని తిరుమల రానియకూడదు, వాళ్ళకి ఎటువంటి దర్శన టికెట్లు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే సనాతన ధర్మంలో భాగంగా ఎంతటోనే సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నాం, మనం చూసుంటాం ఒక దర్శకుడు సినిమాలతో నాకు దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే ఇష్టం లేదు, మా భార్య చెప్తే మా కొడుకులు చెప్తే దేవుని మొక్కుతున్నాను అంటారు. కానీ ఆ దేవుళ్ళతో మాత్రం కోట్ల రూపాయల బడ్జెట్ చేసి సినిమాలు తీస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు వ్యక్తిగతంగా మీకు ఏమంటే పక్కన పెట్టుకోండి, కానీ సమాజంలో హిందూ సమాజంలో వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అనేక భక్తులు భగవంతులు కానివ్వండి, సనాతన ధర్మంలో భాగంగా మీరు మమ్మల్ని ఏదో కించపరిచి మాట్లాడటం చూస్తూ ఊరుకోం. ఎందుకంటే మేము చాలా శాంతియుతంగా ఉంటాం. అదే మీరు ఇంకో మతాన్నో ఇంకో దేవుళ్ళు మీరు మాట్లాడి చూడండి, మీ మీద ఎలాంటి అటాక్స్ ఉంటుందో. కానీ మేము శాంతియుతంగా చెప్తున్నాము, మా మనోభావాలు దెబ్బతీసే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాత్రం ప్రవర్తిస్తే అది ఎవరైనా కానీ దర్శక నిర్మాతలు కానివ్వండి, కొంతమంది ఇలాంటి యాంకర్లు కానివ్వండి బాగోదని చెప్పి కూడా తెలియజేస్తూ వెంటనే వీళ్ళు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.